నేచర్ మ్యాజిక్ వంటిల్లుకు స్వాగతం. తంబనేలు చూసి గదేంది ఉగాది పండక్కి షుగర్ కట్ వాళ్ళకి శుభవార్త. నేతి భక్షాలు ఎన్నైనా తినొచ్చా? గదెట్లా అనుకుంటుర్రా? బెల్లం లేదు, చక్కెర లేదు, మరెట్లా అని సోచాయిస్తుర్రా? ఏం రంది పడకుర్రి, భక్షాలు నేను ఎట్లా చేసినో చూపిస్తా పారి. గదేనండి భక్షాలంటే బొబ్బట్లు. ఇక ఉగాది పండగ అంటేనే తెలుగువారి ప్రత్యేకం. కొత్త సంవత్సర ఆరంభం, షడ్రుచుల సమ్మేళనం. ఇక నేతి భక్షాలు అయితే తప్పక చేయాల్సిందే కదా మరి. ఇక హెల్దీ భక్షాలకైతే ఒక 30 ఖర్జూర పండ్లు తీసుకున్నా. అవి గింజ ఉన్నాయి తీసుకున్నా. నేనైతే గింజ లేని కూడా తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నా. ఇప్పుడు కుక్కర్లో అయితే కప్పున్నర శనగపప్పు తీసుకొని మంచిగా గడుక్కొని సరిపడా నీళ్ళు పోసుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నా. ఇక ఇప్పుడైతే నేను 1 కప్పు మైదా పిండి పోసుకొని 2 కప్పుల గోధుమ పిండి పోసుకొని జల్లెడ పట్టుకున్నా. దాంట్లో కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత పసుపు వేసుకున్న కలర్ కోసము వేసుకొని బాగా కలుపుకొని, మనం చేసేది నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి పోసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా పిండిని బాగా కలుపుతూనే ఉండాలి. మధ్యలో నెయ్యి పోసుకుంటూనే ఉండాలి. నెయ్యి పోస్తే చాలా కమ్మగా ఉంటుంది, సాఫ్ట్గా వస్తుంది చపాతీ కూడా. ఇక ఇవాళ రేపు పిల్లలందరూ జిమ్కి పోతున్నారు. జిమ్కి పోయే వాళ్ళు అయితే షుగర్ తింటలేరు. అదేవిధంగా ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా షుగర్ కట్ అని స్వీట్లు తినడం మానేస్తున్నారు. ఇక మామూలుగా కొంతమంది అయితే షుగర్ తినరు, బెల్లం చక్కెర తక్కువ తింటారు. ఇక గసవంటి వాళ్ళు అయితే ఇవి ఎన్నైనా తినొచ్చు అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఇప్పుడైతే పిండిలో కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ముద్దలుగా కలుపుకోవాలన్నమాట. స్మూత్గా ఉండాలి పిండి. ఈ విధంగా ఇట్లా మంచిగా పిండి కలుపుకొని దానిపైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకొని ఇక మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. గాలి తగలకుండా గిట్ల గిన్నె బోర్లించుకున్నా సరిపోతుంది. ఇక ఇప్పుడైతే కుక్కర్ మూత తీసుకొని పప్పునైతే చెక్ చేసుకుందాం. ఒకసారి ఇట్లా తీసుకొని ఒక పలుకు చేతితో తీసుకొని ఇట్లా ఒత్తి చూసినామంటే మెత్తగా ఉండాలి. అప్పుడు పప్పు మంచిగా ఉడికినట్టు. ఇక దాంట్లో నీళ్ళు వడేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక ఇప్పుడైతే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న డేట్స్ని గింజలు తీసేసుకొని అంతా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకుంటేనే మెత్తగా అవుతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక కడాయిలోకి వేసేసుకోవాలి. ఇక ఇది మొత్తం కడాయిలోకి వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న శనగపప్పును కూడా అదే మిక్సీలో వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ శనగపప్పునంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్న తర్వాత అది కూడా ఒకే కడాయిలో వేసేసుకోవాలి. వేసుకొని అంత బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేస్తూ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా వేయించుతూనే ఉండాలన్నమాట. ఇట్లా చేస్తుంటే దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా తగ్గిపోయి మంచిగా వస్తుంది అన్నమాట. పిండి అనేది ముద్దగా రావడానికి. దీంట్లో మీరు కావాలనుకుంటే హనీ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నేనైతే ఒక 2 చెంచాలంతా హనీ వేసుకున్నాను. ఇక ఇట్లా మధ్యలో నెయ్యి పోస్తూనే ఉండురి, కలుపుతూనే ఉండురి. ఇక ఇట్లా ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది. చల్లారిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా అన్ని ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి. గిట్లనే ముందుగా అన్నీ ఒకటి ముద్దలు చేసుకొని ఇట్లా చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక నానబెట్టుకున్న పిండిని అయితే తీసుకొని దాంట్లోంచి చిన్న ముద్దలు తీసుకొని మంచిగా ఈ విధంగా తయారు చేసుకొని దాన్ని పిండిలో అద్దుకొని కొంచెం చిన్న చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇక పూర్ణం ముద్దనైతే పెట్టుకొని దాన్ని మడుచుకొని ఇక మూసేయాలి. మూసేసి ఆ చివర్లు తీసేసిన తర్వాత దాన్ని మెల్లమెల్లగా ఒత్తుకోవాలి. చపాతీలాగా మెల్లమెల్లగా అది విరిగిపోకుండా ఒత్తుకోవాలి. ముందుగా అయితే పూర్ణము ఈ విధంగా చపాతీ లోపల పెట్టుకొని పిండి అద్దుకొని ఇట్లా తాల్చుకోవాలి. చపాతీ కర్రతో మెల్లగా అంటూ ఉంటే అది వెడల్పుగా వస్తుంది అనమాట. ఇట్లా భక్షాలాగా తయారైపోతుంది. ఇట్లా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది రెండో విధానం. మీకు కావాలంటే ఈ విధానంలో కూడా చేసుకోవచ్చు. ఇదంతా ముందుగా చేతితోనే చేసుకోవాలి. దాన్ని ఇట్లా అంచుల్ని ఇట్లా అంటుంటే అది వెడల్పు అవుతుంది. దాంట్లో పూర్ణం పెట్టుకొని అది మంచిగా మూసేసుకొని ఇక పొట్లం అనేది పగిలిపోకుండా చపాతీ కర్రతోటి మెల్లగా తాల్చుకుంటే ఇది కూడా భక్ష మంచిగా తయారైపోతుంది. ఇక స్టవ్ మీద పెంక పెట్టుకొని అది వేడైన తర్వాత కొంచెం నూనె వేసి తుడుచుకొని ఇక దానిపైన మనం చేసుకున్నటువంటి బొబ్బట్లు వేసుకొని గిట్ల నెయ్యి పోసుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇది స్టవ్ మాత్రం చెక్ చేసుకోండి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఎక్కువ ఫ్లేమ్ ఉంటే మాడిపోతాయి, మళ్ళీ తక్కువ ఉంటే కాలవు, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. నెయ్యి మాత్రం కంపల్సరీ పోస్తూనే ఉండాలి. ఈ విధంగా ఇక నేతి బొబ్బట్లు అంటేనే పిండి కలిపే దగ్గర నుంచి భక్షం తయారయ్యే వరకు నెయ్యి పోస్తూనే ఉండాలి. ఇంకా అప్పుడే బొబ్బట్లకి రుచి అనేది వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇక ఈ డిష్ అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నా.
ఇక చూసిరు కదా బొబ్బట్లు ఎంత మంచిగా వచ్చినాయో. ఇక మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయుర్రి. ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టుర్రి. వాళ్ళు కూడా తిన్న తర్వాత వాళ్ళు ఏం కామెంట్ చేస్తారో మీరు ఈ వీడియో కింద కామెంట్ రాయడం మర్చిపోకుర్రి. ఇక గట్లనే లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకుర్రి. ఒకసారి గంట కొట్టుర్రి.